ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ ఎసెన్షియల్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో డ్రోన్స్ను ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్గా మనందరం కూడా గర్వపడాలి, అభినందించాలి అధ్యక్ష. దీంట్లో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు, అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు డ్రోన్స్ను ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర మనకి వ్యవసాయానికి చూసుకున్న అధ్యక్ష 23,297.45 హెక్టార్లు, హార్టికల్చర్ 11,177.77 హెక్టార్స్, పశుసంవర్ధక సంఖ్యలో 89,010, మత్స్య పరిశ్రమ 632, దెబ్బతిన్న గృహాలు 98,662, R&B రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష 664.810 కిలోమీటర్స్ అధ్యక్ష. నెక్స్ట్ పిఆర్ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్నీ కలిపి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష మరణాల సంఖ్య 43 అధ్యక్ష. దానికి 2,15,00,000 రూపాయలు ఇచ్చున్నాము. గృహ నిర్మాణానికి సంబంధించి 204,36,78,000 రూపాయలు ఇచ్చున్నాము అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికీ సంబంధించి 304,88,088,000 రూపాయలు మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలిసి చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష. ఖర్చులన్నిటికీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. మరి వెండుతో అరుణ్ కుమార్ గారు మాట్లాడతారండి. ఫస్ట్ సిగ్నేటరీ ఉన్నారు, సిగ్నేటరీ అయిన తర్వాత. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బుడమేరుకి కృష్ణా జిల్లా వాసిగా అధ్యక్ష 4 సార్లు వరద వచ్చింది అధ్యక్ష. 89లో వచ్చింది అధ్యక్ష, 95లో వచ్చింది, 96లో వచ్చింది, 99లో వచ్చింది అధ్యక్ష. ఈ 4 సార్లు వరదల్లో 3 సార్లు వరద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చింది అధ్యక్ష. 2014లో ఈ బుడమేరు ఆధునీకరణ కోసం 464 కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు గారు బుడమేరు ఆధునీకరణ చేపట్టారు అధ్యక్ష. 2014 నుంచి 2019 వరకు అధ్యక్ష ఈ బుడమేరు ఆధునీకరణ పాటించండి. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేదండి అధ్యక్ష. ఒకటి, బుడమేరు ఇన్సిడెంట్లో ఈ డిజాస్టర్లో కేంద్ర బృందాలు బుడమేరుని ఫ్లడ్ రిలేటెడ్ ఏరియాను సందర్శించినప్పుడు వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ఎంత, కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది, విరాళాల రూపంలో ఎంత వచ్చింది, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఒకటి అధ్యక్ష. రెండవ క్వశ్చన్ అధ్యక్ష, బుడమేరు ఫ్లడ్స్ అంతా అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉన్నారు, హోంశాఖ మంత్రి గారు ఉన్నారు. వీరంతా కూడా విజయవాడలో ఉండి వివిధ సందర్భాల్లో చెప్పింది అధ్యక్ష, బుడమేరుని ఆధునీకరణ చేస్తాం, ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం, 1 మంత్లో ఆపరేషన్ బుడమేరుని చేస్తాం. ఎందుకంటే బుడమేరు అంతా కబ్జాలతో నిన్నుంది, అంతా కూడా ఎంక్రోచర్స్ ఉన్నారు. దాని విడ్త్ మినిమం 50 మీటర్స్ ఉండాలి, కానీ 10 to 20 మీటర్స్ ఉండాలి అని చెప్పారు అధ్యక్ష. నా రెండవ క్వశ్చన్ అధ్యక్ష, ఆపరేషన్ బుడమేరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష, కాంపన్సేషన్ ఇది ఇచ్చాం, వీళ్ళందరికీ కూడా ఎప్పుడూ చేయనంతగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, విజన్ ఉన్న నాయకుడు అని చెప్పారు అధ్యక్ష. సంతోషం. ఒకవేళ నిజంగా కూడా మీ కాంపన్సేషను, మీ రిహాబిలిటేషన్ అంతా కూడా పక్కాగా జరుగుంటే ఎందుకు బాధితులు ధర్నాలు చేస్తారు అధ్యక్ష? తప్పకుండా అండి, బాధితులు ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర బాధితులు ధర్నా చేసిన కలెక్టరేట్ ముందు అధ్యక్ష, ఎక్కడో కాదు అధ్యక్ష, కలెక్టరేట్ ముందు బాధితులు మాకు కాంపన్సేషన్ ఇవ్వండి,
మీరు ఇచ్చింది మాకు సరిపోలేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అధ్యక్ష తీసుకున్నాక అధ్యక్ష, ఒకవేళ కనుక నేను చెప్పిన తప్పైతే కనుక అధ్యక్ష, ధర్నాలు చేయలేదు లేకపోతే కలెక్టరేట్ ముందు ఆందోళన చేయలేదు అనుకుంటే కనుక అధ్యక్ష, నా మాటలు రికార్డ్ నుంచి తొలగించింది అధ్యక్ష. ఒకసారి చెక్ చేసుకున్నాను అధ్యక్ష. చేసుకుంటే కనుక మీ ద్వారా సభ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా వివిధ శాఖ మంత్రులు గారు అడుగుతుంది ఏంటంటే కాంపన్సేషన్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇచ్చారా లేదని అడుగుతాను లెక్క. 3 క్వశ్చన్లు అధ్యక్ష. థ్యాంక్ యూ. రుఫుల్లా గారు, మహమ్మద్ రుఫుల్లా గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. వరద బాధ్యతలో ఇప్పుడు నేను కూడా ఒక బాధ్యుడిని అధ్యక్ష. ఇప్పుడు దేనికంటే ఆ సింగ్నగర్లో ఉంది అధ్యక్ష మా ఇల్లు. సింగ్నగర్లో వచ్చి మా ఇల్లు ఉంది అధ్యక్ష. స్వయంగా 15 రోజులు ఆ వరద బాధ్యతలు నేను ఉండి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అధ్యక్షను. అసలు ఆదివారం రోజు 6 గంటలకి చాలా చక్కగా బాగుంది అధ్యక్ష. అందరు నేను పొద్దున్న మసీద్కి వెళ్ళి వచ్చా అధ్యక్ష. అనుకోకుండా 7 గంటల నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పుడు 10:30కి ఫుల్ ఫ్రెషర్గా ఇక్కడ దాకా అందరూ మునిగిపోయారు అధ్యక్ష. అసలు ఈ వరద నీరు వచ్చే ముందు అధికారులు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఒకసారి నా తెలియపరచాలిగా. అక్కడ చాలా లోతున్న ప్రాంతాలు, ఏంటంటే చాలా లేబర్స్ ఎక్కువ, ఎవరికి అవ్వ అధ్యక్ష మాట్లాడమంటే మాట్లాడద్దు లక్ష్మణ్ రాగండి. నేను సింగనగర్ బాధ్యుడిని సార్. నేను సింగనగర్ బాధ్యుడిని గారు. సార్. ఇది రాజకీయం కాదు సార్, ఇది జనానికి అవసరం పడే సమస్య సార్. ఇది రాజకీయం కాదు సార్, దయచేసి రాజకీయం పక్కన పెట్టండి. ఇది చాలా సార్, ఇది రాజకీయం కాదు సార్. చాలా అందరు జనాలు లక్షల మంది, వేల కుటుంబాలు నష్టపోయారు సార్. లక్షల మంది సార్ నష్టపోయింది. దయచేసి మీరు మీ దగ్గర ఇప్పుడు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు డబ్బులు, ఇంకా ఏమైనా అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయా, అది ఇప్పుడు ఎప్పుడు కలిస్తారని మన మంత్రి గారు తెలవలసిందిగా కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా. లక్ష్మణరావు గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి 3 విషయాలు తీసుకొస్తున్నా. ఒకటి, వ్యవసాయదారులకు ఇచ్చినటువంటి సహాయంలో పట్టాదారు పాస్బుక్ కొన్నటువంటి రైతులు సహాయం పొందారు అధ్యక్ష. కానీ ఆ ప్రాంతంలో కౌలుకు చేస్తున్నటువంటి రైతులకి ఇంకా అనేక మంది సహాయం అందలేదు అధ్యక్ష. ఆ కౌలుదారులకు కూడా ఇప్పటికైనా సహాయం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నా. రెండోది, అక్కడ బుడమేరు ప్రాంతంలో సింగనగరు, కండ్రిక, జక్కంపూడి ఆ ప్రాంతాలు నేను కూడా వెళ్ళా అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న అనేక పాఠశాలలు, జూనియర్ కాలేజీలు గవర్నమెంట్ అధ్యక్ష, అవన్నీ కూడా మునిగిపోయినాయి. వాటి గోడలు మొత్తం నానిపోయినాయి అధ్యక్ష 10 రోజులు. ఇవాళ ఆ స్కూల్స్ వాల్స్ ఇవన్నీ కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల గౌరవ విద్యామంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి స్కూల్స్ ప్రత్యేకంగా నిర్మాణం చేయాలని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, సింగనగర్ ప్రాంతంలో వేలాది మంది ఆటోలు నడుపుతారు అధ్యక్ష. వేలాది మంది ఆటో వర్కర్స్ ఎక్కువ. ఆ ఆటోలు మునిగిపోయి వాటి ఇంజన్లు దెబ్బతిన్నాయి. వాటిల్లో ఇంకా కొంతమందికి ఇంకా నష్టపరిహారం అందలేదు అధ్యక్ష. ఈ 3 అంశాలు కూడా మీ ద్వారా మంత్రి గారి దృష్టి తెస్తున్నారు. మినిస్టర్ గారు. ప్రశ్న ఎవరిదైనా చాలా ప్రాధాన్యత కలిగిన విషయం ఇది. ప్రశ్నకి సమాధానంలో అధిక వర్షాల వల్ల ఈ వరద వచ్చిందని చెప్పి మంత్రి గారు సమాధానం చెప్పారు. నేను అంటున్నది ఏమంటే, పాలకులు ఎవరైనా కానీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అధిక వర్షం వచ్చింది, కృష్ణానది నీరు ఇటు బుడమేరు వైపు వచ్చింది. బుడమేరు వైపు నుంచి అటు కిందకి పోవలసినటువంటి నీరుకి అక్కడ ఆ యొక్క మార్గం మొత్తంగా ఆక్రమణలతోటి మూసుకుపోయింది. ఆ పక్కనేమో పవర్ స్టేషన్ ఉంది. మరి దాని రక్షణ కోసం ఈ ఉన్నటువంటి మార్గాన్ని ఇట్లా క్లియర్ చేయటం వల్ల ఈ సింగనగరి ప్రాంతం అంతా మూలిపోయిందా అంటే, ఈ హౌస్ ద్వారా ప్రజలకి ఎందుకు జరిగిందన్నది కూడా నివారణ చర్యలు, సహాయ కార్యక్రమాలు ఒకటి, కానీ ఎందుకు జరిగిందనేది స్పష్టంగా ఈ వరద ఎందుకు ఇలాగా మీదకొచ్చింది